సినిమా ఇండస్ట్రీని బయట నుంచి చూసే వారికి రంగుల ప్రపంచంలాగా కనిపిస్తుంది. కానీ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడతాయి. ఎంతో మంది నటులు ఎన్నో ఆశలతో ఇందులోకి అడుగుపెట్టారు. కానీ ఇక్కడ అనుకున్న దానికంటే పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయంటూ ఆవేదన చెందుతూ ఇందులో నుంచి బయటపడలేక మనసును చంపుకొని ఉండలేక నానా తిప్పలు పడ్డారు. అలా ఓ నటుడు తనకు ఓ లక్షణం లేకపోవడం వల్లే తన కెరీర్ నాశనమైందని, ఇప్పుడు ఆ లక్షణంతోనే ఇండస్ట్రీలో కొందరు రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పటికైనా నా పొట్ట కొట్టిన వారిని విడిచిపెట్టేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, చలాకీ చంటి. ఇంతకీ ఆయనకు జరిగిన నష్టం ఏమిటంటే, ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న చలాకీ చంటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో ఈయన స్కిట్లకు ఫ్యాన్స్ అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. పైకి నవ్వులు పూయించే చలాకీ చంటి లోపల మాత్రం ఎంతో వేదన పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో తాను పడిన అవమానాలు, చేసిన పొరపాట్ల వల్లే తన కెరీర్ నాశనమైందని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈగో లక్షణం కూడా చాలా ముఖ్యమని చలాకీ చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో నేను ఓ డైరెక్టర్ని పేరు పెట్టి పిలవడం ద్వారా అతనికి ఎలాంటి బాధ కలిగించకపోయినా మిగతా వారు మాత్రం ఓర్వలేకపోయారని అన్నాడు. దీంతో తనకు ఓ మంచి సినిమాలో వచ్చే అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలో భజన పరులకు పెద్దపీట ఉంటుంది. ఈ లక్షణం లేని వారికి తొక్కేస్తారని చెప్పుకొచ్చారు. భజన పరులు ఎన్ని తప్పులు చేసినా కొందరు వెనకేసుకు వస్తారని, అదే ఈ లక్షణం లేని వాళ్ళని ఎలాంటి తప్పులు లేకపోయినా చిన్న చిన్న తప్పులు చేస్తే వాటిని పెద్దగా చూపించి దూరం పెడతారని అన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన ఓ చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష పడిందని అన్నారు. ఓసారి ఓ డైరెక్టర్ తండ్రి పక్కన సిగరెట్ కాలుస్తూ కనిపించాలని ఆ విషయంను ఆసరాగా తీసుకొని చాలా రాద్ధాంతం చేసి తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇండస్ట్రీలో తన విషయంలో ఎంతో మంది అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని, అంతేకాకుండా తనకు ఈగో ఎక్కువ అంటూ ప్రచారం చేశారని అన్నారు. అలా చేయడం వల్లే ఎన్నో అవకాశాలు దూరం అయ్యాయని చెప్పారు. ప్రతి నటుడు డైరెక్టర్ చెప్పినట్టే నడుచుకుంటాడని, అయితే దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు మరింత కష్టపెడతారని చలాకీ చంటి చెప్పుకొచ్చారు.